సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఇంటర్వ్యూని నేను 2 భాగాలుగా విభజిస్తున్నాను. మీ కామెంట్స్ మీద నాకు కొన్ని క్రాస్ క్వశ్చన్స్. స్ట్రాంగ్ గా ఉన్నారా? yes of course. వాళ్ళకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? మీ క్వశ్చన్ అయిపోయింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. అయిపోతే ప్లీజ్ నేను ఇది చెప్పాను. నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసుకోండి. మిర్చి మాధవికి కొంచెం ఈగో ఎక్కువ. ఇప్పుడు రాగానే మీరు పలకరించారు, మీతో మాట్లాడారు. మరి ఈగో అంటే మాట్లాడండి. చూపించమంటారు ఇప్పుడే? తర్వాత మిర్చి మాధవి ఎలా అయిపోయిందంటే, నాకు ఎంత ఇస్తారో చెప్పండి, మీ ఇష్టం, బట్ అంతే కదా. నేను మీ సంపాదన గురించి తెలుసుకోవాలను, మీరు ఇందాకన్నట్టు తమ్నేలు పెట్టాలని అడగట్లేదు. లెక్క పెట్టుకోలేదు రాజా. ఆస్తులు ఏం లేవా? ఇప్పుడు ఆస్తి చిట్టా పద్దులు ఎందుకు? నేను ఎవరికి చేశానని? ఓకే నేను చేశాను, అది నా ఏదన్నా మింగేశారు. బాలకృష్ణ గారి ముఖం మీదకి వెళ్ళి గాజులు పగలు కొట్టి ఆ సీన్ చేస్తున్నప్పుడు భయపడలేదా? భయపడుతుంటే ఆయన వచ్చి నువ్వు వచ్చి ఉమ్మాయమ్మా. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఈ మెంటాలిటీ ఉండదు మేడం. సడన్ గా సొల్యూషన్ ఇమ్మంటే ఎలా అబ్బా రాజా? ప్రతి ఆర్టిస్ట్ మిర్చి మాధవి, ప్రకాష్ రాజ్ అంత రేంజ్కి వెళ్ళలేరు కదా. నేను అంత రేంజ్ కాదు. థ్యాంక్ యూ, అంత మాట అన్నావు కానీ రాజా. దాకా ఎన్ని చీరలు కొని ఉంటాయి లైఫ్లో? 1000 చీరలు కొనుంటాయి. మీకోసం మీరు ఏం చేసుకున్నారు ఈ 18 ఏళ్ళ కష్టంలో? అంటే ఇదిగో ఇలా బట్టలు కొనుక్కున్నా, 18 చీరలు. సలీపల్లి వంగ మీకు ఫ్రెండా? ఎలా మేడం, ఎక్కడ ఫ్రెండ్? డాక్టర్ ఏంటి మీరు? డాక్టర్ అయ్యండి ఫిల్మ్ మేకింగ్ చేస్తారంటే ఏ మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు, మీరు యాక్టింగ్ చేయట్లేదు. ఆ మిర్చి టైంలో ప్రభాస్ గారిని చూసినప్పుడు, ఈ రేంజ్ లో ఉన్న ప్రభాస్ గారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళు అలా పైకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకప్పటి క్లాస్ నాని ఇష్టమా, ఇప్పుడు మాస్ నాని ఇష్టమా? నాని ఎలా ఉన్నా ఇష్టం? నాని ఎలా ఉన్నా ఇష్టం. ఈ మధ్యకాలంలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారో లేదు? ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ప్రతి మోడరేట్ యాక్టర్కి ఉంటుంది. నాకు పక్కన పెట్టండి. మీ గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఆ మనిషికి మీరు హెల్ప్ చేస్తున్నారు. నా కో ఆర్టిస్ట్ ఒక ఆయన ఏడిపిస్తుండే, నిన్ను కొంచెం పొగిడితే బంగారం పెట్టి డబ్బులు ఇస్తావు. అంత అమాయకంగా ఉండేవారా? నాన్న అమ్మ ఇద్దరు లేరు. ఒక 2 years అయింది అమ్మ చనిపోయి. 2 కూడా కదా, 1.5 year అయింది అమ్మ చనిపోయి. ఇద్దరు లేరు.